ఇలాంటి అందమైన సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వీటికి మనం ప్లాస్టిక్ బ్యాంగిల్స్ని యూజ్ చేస్తాము. వీటి పైన థ్రెడ్ చుట్టేస్తాం కాబట్టి ఇవి ఏ కలర్లో ఉన్నా పర్వాలేదు. నేను 1/2 డజన్ బ్యాంగిల్స్ తీసుకుంటున్నాను. అందులో 2 మీడియం సైజ్ అండ్ 4 స్మాల్ సైజ్ బ్యాంగిల్స్. ఈ ప్లాస్టిక్ బ్యాంగిల్స్కి లోపలి వైపు సర్ఫేస్ ఇలా ఫ్లాట్గా థ్రెడ్ అంటించుకోవడానికి వీలుగా ఉండాలి. ఈ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీద చుట్టడానికి సిల్క్ థ్రెడ్ని తీసుకోవాలి. ఈ సిల్క్ థ్రెడ్ మన డ్రెస్కి ఆర్ శారీకి మ్యాచ్ అయ్యేలాగా ఎగ్జాక్ట్ కలర్ చూస్ చేసుకోవచ్చు. నేను ఎల్లో కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. వీటితో పాటు సిజర్స్, ఫ్యాబ్రిక్ గ్లూ అండ్ ఒక లాంగ్ నోట్బుక్ కూడా తీసుకోవాలి. మిడిల్ బ్యాంగిల్స్ మీద పేస్ట్ చేయడానికి నేను ఈ స్టోన్స్ యూజ్ చేస్తున్నాను. వీటికి బ్యాక్ సైడ్ ఇలా ఫ్లాట్గా ఉంటుంది. సింగిల్ లైన్ స్టోన్స్ యూజ్ చేయాలి అనుకుంటే వీటిని ఇలా మిడిల్లో కట్ చేసి సింగిల్ లైన్గా కూడా పేస్ట్ చేసుకోవచ్చు. వీటితో పాటు నేను ఈ గోల్డెన్ కలర్ బీడ్స్ కూడా యూజ్ చేస్తున్నాను. ముందుగా నోట్బుక్ చుట్టూ ఇలా సిల్క్ థ్రెడ్ని లైన్స్గా చుట్టుకోవాలి. కొంచెం టైట్గా చుట్టుకుంటే చిక్కు పడకుండా ఉంటుంది. స్మాల్ సైజ్ బ్యాంగిల్స్ తయారు చేసుకోవడానికి అప్రాక్సిమేట్గా 20 లైన్స్ ఇలా చుట్టుకోవాలి. అదే మీడియం సైజ్ బ్యాంగిల్స్కి అయితే అప్రాక్సిమేట్గా 30 లైన్స్ చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత థ్రెడ్స్ అన్నిటినీ ఒక దగ్గరికి లాగి ఇలా ఒకవైపు గట్టిగా పట్టుకొని కట్ చేసుకోవాలి. తర్వాత ఈ థ్రెడ్స్కి ఒకవైపు గ్లూ పెట్టి ఇలా ఫ్లాట్గా అతికించుకోవాలి. తర్వాత బ్యాంగిల్ లోపల వైపు ఇలా గ్లూ రాసి థ్రెడ్స్ని అంటించుకోవాలి. ఇలా ఒక చేత్తో థ్రెడ్ అంటించిన దగ్గర ఊడిపోకుండా గట్టిగా ప్రెస్ చేసి పట్టుకుని ఇంకొక చేత్తో థ్రెడ్ని టైట్గా చుట్టుకోవాలి. ఇలా థ్రెడ్స్ చుట్టుకునేటప్పుడు ఫ్లాట్గా టైట్గా థ్రెడ్స్ అన్నీ లాగి పట్టుకొని చుట్టాలి. ఇలా థ్రెడ్స్ చుట్టుకోవడం అయిపోయిన తర్వాత లోపల వైపు పేస్ట్ చేసుకునేలా ఎండ్స్ కట్ చేసుకోవాలి. ఇలా గ్లూని పెట్టినప్పుడు ఈ గ్లూ బ్యాంగిల్కి వేరే ప్లేసెస్లో కూడా అవుతుంది. అయినా పర్వాలేదు, ఇది ఆరిన తర్వాత అసలు కనిపించదు. ఇలా హాఫ్ బ్యాంగిల్ చుట్టేసుకున్నాము. ఇంకా రిమైనింగ్ హాఫ్ సేమ్ ఇలాగే చుట్టుకోవాలి. ఇలా చుట్టుకునేటప్పుడు ఏవైనా స్మాల్ పీసెస్ ఎక్స్ట్రాగా వస్తే వాటిని లోపలి వైపు పేస్ట్ చేసుకునేలాగా కట్ చేసేసి అక్కడ వరకు గ్లూ పెట్టి అతికించుకుంటే బ్యాంగిల్ నీట్గా వస్తుంది. ఇలా రిమైనింగ్ హాఫ్ బ్యాంగిల్ కూడా కంప్లీట్గా చుట్టేసుకోవాలి. థ్రెడ్స్ చుట్టుకోవడం అయిపోయిన తర్వాత బ్యాంగిల్కి ఇలా మధ్యలో గ్లూ రాసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు,
ఆరిపోయిన తర్వాత అది అసలు మనకి కనిపించదు. సో ఇలా గ్లూ చుట్టూ రాసుకోవాలి. తర్వాత దాని మీద స్టోన్స్ని అతికించుకోవాలి. కరెక్ట్గా మధ్యలో వచ్చేలాగా చూసుకొని జరుపుకుంటూ పేస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా రౌండ్గా పేస్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా స్టోన్స్ని కట్ చేసుకోవాలి. మధ్యలో ఏమైనా గ్యాప్ ఉన్నట్టు అనిపిస్తే కొద్దిగా ప్రెస్ చేసి మూవ్ చేయొచ్చు. ఇలా రెడీ అయిన బ్యాంగిల్ని ఆరబెట్టుకోవాలి. స్మాల్ బ్యాంగిల్స్కి కూడా సేమ్ ఇలానే మధ్యలో రౌండ్గా గ్లూ రాసేసి బీడ్స్ పేస్ట్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ బీడ్స్ కూడా ఇలా కరెక్ట్గా మధ్యలో వచ్చేలాగా జాగ్రత్తగా పేస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా స్టోన్స్ బీడ్స్ అతికించుకున్న తర్వాత బ్యాంగిల్స్ని కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ పట్టు చీరల మీదకి వేసుకుంటే చాలా బాగుంటాయి. వీటిని వాటర్లో తడపకుండా ఉంటే ఎన్ని రోజులైనా ఇలానే ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.